ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరలోకమందున్న తండ్రి, ఉదయకాల సమయంలో నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ దర్శించండి, నీ చిత్తాన్ని ఉద్దేశాన్ని మాకు బయలుపరచమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. 1 Thessalonians chapter 5 verse 19, quench not the spirit. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఒక మనిషిని మనము ఎప్పుడు చనిపోయాడని చెప్తామండి? ఒక మనిషి ఇంకా నో మోర్ అని ఎప్పుడు చెప్తాం తెలుసా? స్పిరిట్ లేనప్పుడు, ఆత్మ లేనప్పుడు, అంతే కదా. మరి చనిపోయిన వ్యక్తిలో ఏం లేదు? ఆత్మ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఎందుకు దేవుడి దగ్గరికి మన ఆత్మ వెళ్ళిపోతుంది అంటే, ఆ ఆత్మ ఎవరిది అంటే దేవుడిది కాబట్టి. ఎలా చెప్పగలుగుతున్నాము దేవుడి ఆత్మ మనలో ఉంది అంటే? ఎందుకంటే దేవుడు ఆదికాండంలో రాయించి పెట్టినాడండి, మనందరికి బాగా స్పష్టంగా అర్థం కావాలని. ఆయన ఈ సృష్టి నిర్మాణం చేసినప్పుడు మానవుని ఒక బొమ్మగా చేశాడు, కానీ ఆ మానవుని ఒక మనిషిలాగా చేయటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆయన నాసికారంధ్రములోని జీవాయును ఊదిన తర్వాత నరుడు ఏమైనాడంటే జీవ ఆత్మ అయినాడు అని చూస్తున్నాం. అంటే మానవుల్లో ఉండే ఆత్మ ఎవరిది అంటే అది దేవుడిది. దేవుడు ఏమంటున్నాడు ఈరోజు? ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. వాళ్ళందరికీ ఒక డౌట్ వస్తుంటుంది, ఏమన్నా ఆత్మ ఏమన్నా దీపమా ఆర్పడానికి, లేకపోతే లైటా స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేకి అని అనుకుంటుంటాం కదండి. అలాగే మనం ఎగ్జాంపుల్గా భావించవచ్చండి. ఎందుకంటే దీపం వెలగడానికి నూనె ఎంత అవసరమో, మానవుడు ఈ లోకములో మరి నిరంతరం వెలుగుతున్నటువంటి జ్వాలలాగా ఆరిపోకుండా ఉండాలి అంటే దేవుడి సహవాసం మానవుడికి చాలా అవసరం అండి. మనం మండాలి అంటే ఆయిల్ అనేది అవసరం, అదే దేవుడు ఇచ్చేటువంటి ఆత్మ. మరి దేవుడి యొక్క స్పిరిట్ అనేది మనలో ఉంటే తప్ప మనం వెలగలేం. మరి దేవుడి స్పిరిట్ ఉంది కాబట్టే కదండి ఇంకా మేము భూమి మీద బతుకున్నామంటే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు ఆత్మనిచ్చాడండి. అయితే ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతుంది? అది మెయిన్ ఇంపార్టెంట్, అంతే కదా. దాన్ని ఆర్పేసుకోవద్దండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి ఈ ఆత్మ చనిపోయిన తర్వాత నువ్వు మంచిగా దేవుడి కోసం జీవించి దేవుడి చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతికితే నువ్వు ఎక్కడికి పోతావు? దేవుడి దగ్గరికి వెళ్తావు. లేకపోతే ఎక్కడికి పోతాము? నరకానికి పోతాం. దేవుడు మంచి మనసులోనే ఉండగలుగుతాడండి. దేవుడు ఎక్కడో లేడండి. గుడి గోడల్లో అయితే దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? మన గుండె గుడిలో ఉన్నాడు. దేవుడికి ఒక స్థానం ఎక్కడ తెలుసా? మనమే, మన హృదయమే దేవుని యొక్క ఆలయము. కాబట్టి ఎవరైనా దీన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు అన్నాడు. మరి దేవుడు ఉండేటువంటి ఆలయం ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి మన హృదయంలో దేవుడు ఉంటానని చెప్తున్నప్పుడు ఆలయాన్ని పాడు చేయొద్దండి, దేవుడు వాడిని పాడు చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది బహు స్పష్టంగా. అంటే మన శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మన శరీరానికి అపవిత్రత, పాపానికి చోటు ఇవ్వకూడదు. ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసా అంటే, మనం ఇందాక చదివిన ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఆత్మను ఆర్పేస్తాయన్నమాట. అంటే ఈ శరీరం అనేది అపవిత్రత అయిపోయినప్పుడు దేవుడు ఆ హృదయంలో ఉండలేడండి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే మన హృదయంలో ఉండగలుగుతాడు. కాబట్టి దేవుడు ఆత్మ మనల్ని విడిచిపోతే మనం దేనికి పనికిరామన్నమాట. అలాగే ఇక్కడ దేవుడు ఆత్మ మనల్ని విడిచిపెట్టిపోతుంది. అంతేకాకుండా మరి మరణించిన తర్వాత కూడా ఎక్కడికి పోవాల్సి వస్తుంది? భయంకరమైన నిత్య నరకాగ్నిలోకి పోవాల్సి వస్తుంది. ఈ పాపాలన్నీ మన హృదయాల్లో పెట్టుకున్నామనుకోండి, మరి శరీర కార్యాలు చూసాం కదా. జారత్వం, పెళ్ళికి ముందు ఏ తప్పులైతే చేస్తారో అవన్నిటిని జారత్వం అని అంటారు. అలాగే అపవిత్రత,
మరి ఏదైతే దేవుడు చేయొద్దని చెప్తాడో అలాంటివి మనం చేసినప్పుడు అది అపవిత్రతగా ఉంటుంది కాబట్టి దేవుడికి అస్సలు నచ్చదు. కామకత్వం, తర్వాత విగ్రహారాధన. మరి ఈరోజు మనం చాలాసార్లు క్రైస్తవులు అనుకుంటుంటాం, మేమేం విగ్రహాలు పెట్టుకోమండి, మా ఇంట్లో ఏం విగ్రహాలు లేవు. కానీ దేవుడి కంటే దేన్నైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే అదే మనందరికీ విగ్రహం అయిపోతుందనమాట. ఈరోజు ఎవరు లేకుండా కూడా ఎవరన్నా ఉండగలుగుతున్నారండి, మనుషులు లేకోకుండా కూడా బ్రతకగలుగుతున్నారు. కానీ మొబైల్ ఫోన్ లేకపోతే మాత్రం కొంచెం సేపు ఫోన్ కానీ కనిపించకపోతే ఏమైపోతుందంటే చాలా కంగారు పడిపోతూ ఉన్నారు జనాలు. అంటే ఈరోజు అందరికీ కూడా ఏమైపోయిందంటే మొబైల్ ఒక విగ్రహంగా మారిపోయింది. సో ఇవి మన మనసుల్లో ఉండకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే అభిచారము, ద్వేషములు, కలహము, మస్తరములు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ రోజు ఫ్యామిలీలో చూసేస్తున్నాం కదండి. ఒక్కరంటే ఒకరికి అసలు పట్టట్లేదు. ఇప్పుడు అంత కక్ష హృదయంతో నిండి ఉంటున్నారు, భేదాలతో నిండి ఉంటున్నారు, ద్వేషాలతో నిండిపోయి ఉంటున్నారు. క్రోధం కాస్త ముదిరేమైపోతుందంటే ఇంకా ఏమేమో చేయడానికి, ఇతరులను చంపే వరకు కూడా వెళ్ళిపోతుందనమాట. అలాంటి భయంకరమైన హృదయంతో ఈరోజు మనుషులు నిండిపోయి ఉన్నారు. అలాగే భేదాలు, చాలామందికి కులం తక్కువని, డబ్బులు తక్కువని, ఇంకా ఏమేమో తక్కువని భేదాభిప్రాయాలు చూస్తున్నారు. విమతంలో ఒకరికంటే ఒకరికి ఏం పడట్లేదు. అలాగే అసూయ, ఒకరు బాగా హెచ్చించిపోతుంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే వాళ్ళని చూసి ఇంకా గొనుక్కోవడంలోనే సరిపోతూ ఉన్నారు. అలాగే చాలామంది మత్తులుగా ఉంటున్నారండి. ఎక్కువ శాతము ఈరోజు ఏ మత్తులలో చాలామంది డ్రగ్ అడిక్టర్స్ అయిపోయారు, సిగరెట్ స్మోకింగ్ అడిక్టర్స్ అయిపోయారు, తాగుడికి, ఇలా ఎన్నో మత్తు పదార్థాలకి బానిసలైపోయిన పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు. మరి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. మరి అందరూ అంటారేమో, ఇవి మేమెక్కడ చేస్తున్నామండి, మేమేం చిన్నపిల్లలమా, లేకపోతే అల్లరి చేసేకి అనేసి అనుకుంటుంటాం. కానీ అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి తెలుసా? సినిమాలు, సీరియల్, ఇవన్నీ కూడా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఇవన్నీ చూసి మన ఆత్మకి ఏమైనా మేలు జరిగితే చూడండి. దీనివల్ల నేను చాలా మంచిని గ్రహిస్తున్నాను, మంచిని చేస్తున్నాను కొంతమంది భలే చెప్పేస్తూ ఉంటారు. కానీ మనము 100%లో నుంచి 1% మంచిని ఎంతసేపు పెట్టుకోగలుగుతామండి? 99% మన హృదయాన్ని అంతా కల్మషం చేస్తుంటే ఏదో నేను 1% మంచిని గ్రహిస్తున్నానంటే అది ఎంత తప్పు అవుతుంది. కాబట్టి ఎవరికైనా ఈ కంటిన్యూస్గా సినిమాలు చూసే అలవాటు, అలాగే సీరియల్స్కి బానిసలు అయిపోయి ఉంటే దయచేసి ఈ హ్యాబిట్స్లో నుంచి విడుదల పొందాలండి మనం. ఇవన్నీ కలిగినటువంటి వారు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా పోరని దేవుడు వాక్యం చెప్తుంది. అంటే భూలోకంలోనే ఆత్మను ఆర్పేస్తున్నాం కాబట్టి, ఇంకా దేవుడికి హృదయంలో స్థానమే లేదు కాబట్టి ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ఏమాత్రము ఉండలేడనమాట. మరి ఎప్పుడు మన ఆత్మ వెలుగుతుంది అంటే అది కూడా బైబిల్లోనే రాస్తుందండి. ఇదే ఆ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మరి ఇవన్నీ ఏంటి? ఆత్మఫలాలు. ఇవి మన జీవితంలో ఉన్నాయనుకోండి, మనం ఎప్పుడు వెలుగుతూనే ఉంటాం. ప్రేమ, నిజంగా ఇది కరువైపోయిందండి ఈరోజు మానవుల జీవితంలో. మరి లోక ప్రేమలు ఉన్నాయి, సింపుల్గా ఐ లవ్ యూ చెప్పే ప్రేమలు, ఆ ప్రేమలు కాదండి. మరి క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండడం చాలా అవసరం. సంతోషం, ఎక్కడ వెతికినా కూడా మనుషుల హృదయాల్లో సంతోషం లేదండి, గందరగోళం తప్ప. తర్వాత సమాధానం, ఇదైతే అస్సలు ఇంట్లో ఎక్కడ కూడా చోటు లేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉంటున్నాయండి ఈరోజు. అలాగే దీర్ఘశాంతం, కోపాలతో రగిలిపోతున్నారు, కక్షలతో ద్వేషాలతో ఉంటున్నారు. కానీ దీర్ఘశాంతం లేదు కాబట్టే కాపురాలు కట్టబడట్లేదండి, కూల్చివేయబడుతున్నాయి. అలాగే దయాలత్వము, మంచితనము. మరి ఈరోజు కరువు అయిపోతున్నటువంటి దినాలలో ఉన్నామండి. పూర్వకాలంలో ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళకి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారంటే సరే ఎప్పుడు వెళ్ళిపోతారా అని అడిగేటువంటి ప్రశ్నల కాలంలో జీవితాల్లో మనం వెళ్తూ ఉన్నాము. కాబట్టి దయ లేదండి ఈరోజు. మంచితనం అసలు కొంచెం కూడా మానవుల్లో కనిపించట్లేదు, కరువైపోయింది. అలాగే ఇంకా విశ్వాస విషయానికి వస్తే మరి ప్రతి దానికి డౌటింగే ఎక్కువైపోయింది తప్ప విశ్వాసం అనేది లేకుండా జీవిస్తున్నారు. సాత్వికము, ఆశా నిగ్రహం. సాత్వికం ఎవరి దగ్గర కనిపించడం కరువైపోయింది. నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు వాళ్ళతో అలా ఉండాలి, ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. పోనీలో ఒక మాట అంటే తగ్గించుకుంటే ఏమైపోతుంది అన్న మాటలు చాలా తక్కువైపోయాయండి మనుషుల్లో. ఇంకా ఆశా నిగ్రహంకి వస్తే ఈరోజు అస్సలు లేదండి. మరి ఎక్కడ షాపింగ్కి వెళ్తే ఏది కనిపిస్తే అది కావాలి, ఏ డ్రెస్ నచ్చితే అది కావాలి, ఏ వస్తువు నచ్చితే అది కావాలి, మరి పక్కనింట్లో వాళ్ళకి ఏదైనా ఉందంటే అది మాకు కావాలి, ఇలాంటి స్థితి అయిపోయిందండి. అందుకే ఈరోజు కుటుంబాలు కట్టబడడం లేదు, కాపురాలు కూల్చివేయబడుతున్నాయి, అందరూ
పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేసుకుంటున్నారు కానీ దాని ముగింపు మాత్రం చాలా భయంకరంగా ఉంటుందండి. అలాంటి పరిస్థితి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఆత్మను ఆర్పివేయడం. మనం శరీర ఫలాలని చూస్తున్నాం, ఆత్మని ఏ విధంగా ఆర్పేస్తుందని, అలాగే ఆత్మ ఫలాలను చూస్తున్నాం ఏ విధంగా వెలిగేటట్లు చేస్తుందని. ఈరోజు మనం డిసైడ్ చేసుకుందాం. భూమి మీద మాత్రమే డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఉందండి. మళ్ళీ ఒకసారి మరణించిన తర్వాత ఇలాంటి ఆపర్చునిటీ రాదు. కరెక్ట్గా పాతాళంలోకి పోయి పడాల్సిందే. కాబట్టి భూమి మీద దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంకా శరీర కార్యాలు మన జీవితంలో కనిపిస్తుంటే ఈరోజు ఒప్పుకుందాం, విడిచిపెడదాము. ఆత్మ ఫలాల్ని ధరించుకొని క్రీస్తు కోసం వెలిగేటువంటి ఆత్మలుగా ప్రజ్వలిలేటువంటి జ్వాలలాగా బ్రతుకుదామండి. మనం ఇలా బ్రతికితేనే రేపు పరలోక రాజ్యంలోకి మనం చేరగలుగుతాం. భూమి మీద బతుకున్నామని చెప్పుకుంటూ కూడా ఆల్రెడీ ఆత్మను చంపేసే స్థితిలో మనం ఉండకూడదండి. మన ఆత్మను బ్రతికించుకుందాము, నిత్య రాజ్యంలోకి చేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే ఆత్మలను ఆర్పిస్తున్నారో తండ్రి, దర్శించండి. తిరిగి ఆత్మ ఫలాలతో తండ్రి తిరిగి వెలిగించుకోవడానికి కృపనివ్వండి తండ్రి. నీ పరలోక రాజ్యంలోకి మేమందరము చేరేందుకు మా ఆత్మలను వెలిగించుకునే కృపనిచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.